రైట్, ఇక వివరాల్లోనికి వెళ్దాం. కరూర్ తొక్కిసలాట సంఘటనపై సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని డీఎంకే దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిగింది. పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు డీఎంకే తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కోర్టును రాజకీయ వేదికలు చేస్తున్నారా అంటూ ప్రశ్నించింది. దీంతో డీఎంకే తమ పిటిషన్ వెనక్కి తీసుకుంది. కరూర్ తొక్కిసలాట కేసులో సిబిఐ దర్యాప్తు కొనసాగుతోంది. 2025 సెప్టెంబర్ 27న కరూర్లో టీవీకే ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించగా 140 మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు 2025 అక్టోబర్ 13న సిబిఐకి బదిలీ చేసింది. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో కమిటీ ఈ దర్యాప్తు పర్యవేక్షిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ కేసులో మొదట ఛార్జ్షీట్ చేయబడిన కొంతమంది వ్యక్తులు ఇప్పుడు తమిళనాడు కేబినెట్లో మంత్రులుగా ఉన్నారని డీఎంకే ఆరోపించింది. ముఖ్యమంత్రి విజయ్తో పాటు మంత్రి ఆధవ్ అర్జున వంటి టీవీకే నాయకులు సాక్షులను ప్రభావితం చేసే వ్యాఖ్యలు చేయకుండా నిరోధించాలని డీఎంకే కోరింది. అయితే సుప్రీంకోర్టు గట్టిగా ప్రశ్నించడంతో డీఎంకే పిటిషన్ను వెనక్కి తీసుకుంది.